వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. Assessment of vacancies for the post of non-technical popular category NTPC గురించి అయితే మనం ఈరోజు వచ్చిన షార్ట్ తెలుసుకుందాం. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్స్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ 361 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టికెట్ క్లర్క్ నాన్ సేఫ్టీ 1985 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ నాన్ సేఫ్టీ 3404 పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్స్ గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ సేఫ్టీ 2684 పోస్టులు ఉన్నాయండి. స్టేషన్ మాస్టర్ సేఫ్టీ 963 పోస్టులు అయితే ఉన్నాయి. చీఫ్ కమ్ టికెట్ సూపర్వైజర్ నాన్ సేఫ్టీ 1737 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీలో 1371 వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ 725 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. గ్రాండ్ టోటల్ మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా? 10,884 పోస్టులు అండి. అంటే ఇది చాలా భారీ నోటిఫికేషన్. 10,884 పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. జోన్స్ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ అనేది డివైడ్ చేయడం అనేది జరిగిందండి. చూడండి. నెక్స్ట్ ఎన్టీపీసీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే కమర్షియల్ అప్రెంటిస్ సిఏ, ట్రాఫిక్ అప్రెంటిస్ టీఏ, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ సెలక్షన్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చేసి ఉండాలండి. లేదంటే దానికి సమానమైన అర్హత గల క్వాలిఫికేషన్ అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా చేసి ఉండాలండి. ఏ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ ట్రైన్ కీపర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఈక్వలెంట్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్. గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చేసి ఉండాలండి. లేదంటే దానికి సమానమైన అర్హత చేసి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో. అండ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టైపింగ్ అయితే రావాలంటే అది కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్లో. ఎన్టీపీసీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి. ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుందండి. సెకండ్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందండి థర్డ్ లెవెల్లో. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకున్నట్లయితే సిబిటి 1లో మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇవి టోటల్ ఈ ఎగ్జామ్కి రాయడానికి ఇచ్చే టైం ఎంత ఉందమ్మా? 90 మినిట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సిబిటి 2 ఎగ్జామ్కి అయితే మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్లో ఉంటుందండి. అండ్ టోటల్ టైం వచ్చేసి 90 మినిట్స్లో మనం ఎగ్జామ్ రాయాలండి. అండ్ టోటల్గా 120 క్వశ్చన్స్ అండ్ 120 మార్క్స్తో సిబిటి 2 ఎగ్జామ్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటున్నారా? వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.